దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు పరమ పావనమైనటువంటి సుజ్ఞాన శాస్త్రము అని చెప్పబడేటువంటి శ్రీ రుక్మిణీ అమ్మవారికి ఉపదేశించినటువంటి యోగ ధర్మాలలో సమవర్తి దండన వివరణ వినబోతున్నాం. దైవ చింత చేత ధనరు మహాత్ముల చల్త చేర వెరచునంతకుండు ఇంకా వారి దూతలెంత మాత్రము వారి కొనరమించినదియునొకటి గలదే. దైవ చింతనాపరులైనటువంటి మహాత్ముల సమీపానికి వెళ్ళాలి అనుకుంటే యమధర్మరాజే భయపడతాడు. మహాత్ముల దగ్గరకు వెళ్ళాలి అనుకుంటే యమధర్మరాజుకే భయం. ఇంకా ఆయన దూతల కథ చెప్పేదేముంది రుక్మిణి అన్నాడు. కాబట్టి యమధర్మరాజుకు కానీ యమదూతలకు కానీ భయపడదగినటువంటి యొక్క మార్గాన్ని అనుసరించదగినటువంటి వాళ్ళు మహర్షులు. వాళ్లకు ఈ లోకములో ఎదురు లేదు రుక్మిణి. పరతత్వ నిరతులగుచును పరగడిన ధన్యులగును బ్రహ్మేంద్రాదులు హరిహరులు సురలు కాలుడు స్థిరముగ సేవించి ప్రణుతి చేయుదురెప్పుడు. పరతత్వమని చెప్పబడేటువంటి ఆ పరమహంస ధర్మాన్ని అనుసరించి మనసును అందు నిమగ్నమొనర్చి జీవిస్తూ ఉన్నటువంటి మహాత్ముల విషయములో బ్రహ్మేంద్రాదులు హరిహరులు దేవతలు యముడు వీళ్ళందరూ ఎప్పుడూ వాళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటారు. అటువంటి గౌరవప్రదమైనటువంటిది భక్తి మార్గము. కాబట్టి ఉత్తమోత్తమమైనటువంటి భగవత్ సేవను ప్రతి ఒక్కరూ అనుసరించాలి, అలవరుచుకోవాలి. పెద్దల ద్వారా తెలిసి ఈ మార్గములో నడవాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు. నావుడు పాపాత్ముల గొనిపోవుటలాదిగను వింటి పుణ్యాత్ముల ఎటుగుంపోవుదో ఎవరికి కనపడదా విధమన చక్రి పల్కే హరినేక్షణతో. ప్రాణేశ్వర, పాపాత్ములను ఎలా తీసుకుపోతారు, పాపాత్ములకు ఎలా దండన విధిస్తారు అనే విషయాన్ని నేను విన్నాను. ఇక పుణ్యాత్ములను ఏ విధంగా తీసుకుపోతారు, వాళ్లకు ఏ విధమైనటువంటి సత్కారాలు లభిస్తాయి, ఆ విధానాన్ని నాకు ఒక్కసారి తెలియజేయి స్వామి అడుగుతూ ఉంది రుక్మిణీదేవి. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, రుక్మిణి, నలువను విష్ణు శంకరుల నమ్మిన భక్తుల అంత్యకాలమందునను తొలగగ వచ్చి వారి నిజదూతలు వారిని దివ్య పుష్పకంబులనిడి ఛత్రచామరములు
పువ్వులు వైచుచు దేవతాప్సరల్ పొలుపుగనాడ వాద్యములు బోరుకొన కొనిపోదురెంతయు. బ్రహ్మదేవుని పూజించేటువంటి భక్తులు, శంకరుణ్ణి పూజించేటువంటి భక్తులు, విష్ణుదేవుణ్ణి పూజించేటువంటి భక్తులు వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టవలసిన సందర్భము వచ్చినప్పుడు వాళ్లను పుష్పక విమానములో కూర్చోబెట్టుకొని దేవతలే వాళ్లకు వింజామరులు విసురుతూ ఉండగా దేవకాంతలు నాట్యములు చేస్తూ రాగా విద్వాంసుల చేత మేళతాళములతో వాళ్ళను సగౌరవపూర్వకంగా దేవలోకానికి తీసుకుపోతారు. పుణ్యాత్ములను ఓరుపిణి అవురా. నలువను విష్ణు శంకరుల నమ్మిన భక్తుల కంచెమందునన్ దొలగక వచ్చి వారి నిజదూతలు వారిని దివ్య పుష్పకంబులనిడి ఛత్రచామరములు పువ్వులు వైచుచు దేవతాప్సర పొలుపుగనాడ వాయిద్యములు బోరుకొనంగొనిపోదురెంతయు. పుష్పక విమానములో కూర్చోబెట్టుకొని ఆ విమానము నడిచేటువంటి దారుల్లో పూలు జల్లుకుంటూ మేళతాళములతో దేవతా స్త్రీలు నాట్యము చేస్తూ ఉండగా రాజమార్గములో వారిని తీసుకువెళ్ళి గొప్ప అనుభూతులను ఆ దేవలోకములో వాళ్లకు అనుభవింపచేస్తారు. రుపిణి పుణ్యలోకమునకు పోయిన తోడనే ఇష్టభోగ ప్రాప్తుడగుచు అటు నిరతంబు దేవ రంభాది సంభోగయుతుడు నగును పుణ్యయుతుడు మగువా. పుణ్యలోకాలకు అతనిని తీసుకొని పోగానే ఆయన మనసులో ఏమేమి అనుభవించాలి అని కోరికలు ఉంటాయో ఆ పుణ్యలోకములో వారు కోరిన సుఖాలన్నీ అనుభవించవచ్చు. అటువంటి యొక్క పుణ్యలోక సుఖములను అనుభవింపబడుతుంది ఆ లోకములో. రుక్మిణి వనరగ మేల్కతో పదుగురున్న ఒక్కడును కూర్కి స్వప్నమున గణనది వానికే ఎరుకగాక ఎరుంగరు తక్కు అట్లును శివ విష్ణుదూతలును అంతకు దూతలు వచ్చి తమ్ము గైకొని చనుటెల్ల వారికే గుర్తగుగాక ఎరుంగరణ్యులు. అయితే విష్ణుదేవుని దూతలు కానీ బ్రహ్మదేవుని దూతలు కానీ లేదా శంకరుని యొక్క దూతలు కానీ యమదూతలు కానీ ఎలా తీసుకుపోతారు వాళ్ళను అంటే ఓ 10 మంది మేల్కొని ఉంటారు కూర్చొని. వాళ్ళలో ఒకడు నిద్రపోతూ ఉంటాడు. ఆ నిద్రపోయేటువంటి వానికి ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నములో వాడు దేవలోకానికి పోయినట్లు దేవలోక వైభవాలను అనుభవించినట్లు వాడు స్వప్నాన్ని పొందుతాడు. చూడండి, అంటే వాడు కూడా ఈడ పడుకొని ఉంటాడు, వీళ్ళ మధ్యలో నిద్రపోతూ ఉంటాడు. వీళ్ళందరూ ఏదో వాళ్ళకి నచ్చిన స్టోరీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ మేలుకొని ఉంటారు, ఒకడు మాత్రమే నిద్రపోతూ ఉంటాడు. వానికి మాత్రమే పుణ్యలోకాలకు పోయినట్లు స్వప్నం వచ్చినప్పుడు ఆ స్వప్నంలో వాడు ఏ రూపంలో అయితే పోతాడో వాడు ఈ లోకాలకు పోయింది వచ్చింది అడన్నీ అనుభవించింది ఈ మేలుకొని ఉండే వాళ్ళకి తెలియదు. వాని పక్కనే మేలుకొని ఉంటారు చూడండి, వాళ్ళకి ఎవరికైనా తెలియదు. ఇటు పుణ్యలోకాలకు పోయిండేది తెలదు, పోతా ఉన్నాడు అనేది తెలదు, పోయినాక ఆడు చాలా సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు అనేది కూడా ఈ మేలుకొని ఉండే వాళ్ళకి అట్ట తెలియదు. అదేవిధంగానే దూతలు ఎవరినైనా తీసుకొని పోయేటప్పుడు ఇంకొకరికి తెలియకుండా తీసుకొని పోతారు వాళ్ళు. అంటే దాని ఒక ఉదాహరణ చెప్పాడు. ఇంకొకరికి తెలియకుండా అది వానికి మాత్రమే కనపడతారు, వాడిని మాత్రమే తీసుకొని పోతారు, ఇంకొకరికి తెలియదు. పడతి యోచింప సత్కర్మ పరులు సౌఖ్యం అనుభవింతురు దుష్కర్ములు అధిక శ్రమలు
అంతియగాని పుణ్యాత్ములధికమనుచును పాపకర్ముల తక్కువగా పల్కరాదు. ఓ రుక్మిణి, బాగా గమనించు, నేను ఒక విషయాన్ని చెప్తా అన్నాడు. ఏమిటి అంటే, సత్కార్యాలు చేసిన వాళ్ళు సత్యలోకాలకు వెళ్ళి సుఖం అనుభవిస్తారు. దుష్టకార్యాలు చేసినటువంటి వాళ్ళు యమలోకానికి పోయి శ్రమలు పడతారు. ఇంతే తేడా. పుణ్యకార్యాలు చేసిన వాడు పుణ్యలోకాలకు పోతాడు, సుఖాలు అనుభవిస్తాడు. పాపకార్యాలు చేసినటువంటి వాడు యమలోకానికి పోతాడు, దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇంతే వానికి ఈయనకి తేడా. కానీ పాపాత్ములు తక్కువ, పుణ్యాత్ములు ఎక్కువ అనడానికి లేదు. ఎందుకో తెలుసా? వాని పాపానికి తగిన శిక్షను అనుభవిస్తాడు, వాడు మళ్ళా భూలోకంలో పుడతాడు. ఈయనకి పుణ్యానికి తగినటువంటి సుఖాలను అనుభవిస్తాడు, ఈడు మళ్ళీ భూలోకానికి వచ్చి పుడతాడు. వాడు పుట్టాల్సిందే, ఈడు పుట్టాల్సిందే. ఇద్దరికీ జన్మమైతే తప్పదు. కాబట్టి విను పాపాత్ములకైనను అనఘాత్ములకైన గాని అవనీ స్థలిలో జనన మరణములు దప్పవు. ఘనతరముగ వారి వారి కర్మల కొలది. రుక్మిణి, వింటున్నావా? పుణ్యాత్ములకైనా పాపాత్ములకైనా భూమి మీద జన్మించడం, మరణించడం తప్పదు. అయితే భవమును తెచ్చును పాపము, భవమే కలిగించు పుణ్యఫల. మీ రెండును తవులక మెలగిన వాడే భవనాశములు ఎడలు ఘనుడో పావనుడరయన్. పాపాత్మునికి జన్మం వస్తుంది, పుణ్యాత్మునికి జన్మం వస్తుంది. వానికి జనన మరణాలు తప్పవు, ఈయనకి జనన మరణాలు తప్పవు. కానీ ఈ రెండిటికి తగులుకోకుండా దాటుకోగలిగినటువంటి మహాత్ముడే పావనుడు, ఉత్తముడు. ఇది పాయింట్. కాబట్టి భవమును తెచ్చును పాపము, భవమే కలిగించు పుణ్యఫలమీ రెండును దవులక మెలగిన వాడే భవనాశములు ఎడలు ఘనుడు పావనుడరయం. అందువల్ల పుణ్యకార్యాలు చెయ్యి, నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా చెయ్యి, నిన్నది బాధించదు. ఇదండి రహస్యం. పుణ్యకార్యాలను అహంకారముతో చేయొద్దు. దానివల్ల నీకు మళ్ళా జనన మరణాలతో కూడినటువంటి యొక్క జన్మం తగులుకుంటుంది. నీకు అహంకారం లేకుండా చెయ్యాలి. అలా చేస్తేనే నువ్వు విడుపడతావు. కానీ నేను చేశాను అనేటువంటి భావముతో చేసినటువంటి వాడు పుణ్యకార్యమే కానీ జనన మరణాలైతే తప్పవు. కర్మముల చేతను జీవులకు కల్గును జన్మములెంచి చూడగా, కర్మము చేత పెంపగును కర్మము చేతనే కల్గు నాశము. కర్మము చేత సౌఖ్యమును కర్మము చేత కల్గు దుఃఖము. కర్మమే జన్మహేతు అని కర్మను బాసిన వాడు ముక్తుడవు. కర్మచేతనే వస్తుంది రుక్మిణి జన్మము. కర్మచేతనే నాశనం కూడా కలుగుతుంది రుక్మిణి. కాబట్టి కర్మల చేతనే సుఖములు ఏర్పడతాయి, కర్మల చేతనే దుఃఖములు ఏర్పడిపోతాయి. కర్మయే జన్మకు హేతువు. కాబట్టి కర్మలను వదిలించుకునేటువంటి మార్గమే తెలుసుకొని నడవాలి అంటాడు. చూసారా? కర్మము చేతనే జన్మం వస్తుంది, కర్మము చేతనే మరణం వస్తుంది, కర్మ చేతనే సుఖం వస్తుంది, కర్మ చేతనే దుఃఖం వస్తుంది. సత్కార్యాల వల్ల సుఖం వస్తుంది, దుష్కార్యాల వల్ల దుఃఖం వస్తుంది. సరికదా? సరి రెండింటిని అనుభవించడానికి జన్మం వస్తుంది. కాబట్టి సత్కార్యాలు చేసినా దాని సుఖం అనుభవించడానికి జన్మ రావాల్సిందే, దుష్కార్యాలు చేసినా దాన్ని ప్రతిఫలం అనుభవించడానికి జన్మం రావాల్సిందే. కాబట్టి సత్కార్యాలను కూడా చేసేవాడు
అహంకారము లేకుండా చెయ్యాలి. అప్పుడు రెండిటి నుంచి విడిపడిపోతాడు. ఇది సత్కార్యాలు చేసేవాళ్ళు కూడా నేను చేశాను అనే తోక ఒకటి ఉంటుందండి, తోక. ఇది భగవంతునికి ఇష్టము లేనటువంటి సేవ. ఎవడైనా ఒకవేళ సత్కార్యం చేసినా కానీ నేను చేశాననేటువంటి భావముతో చేసిన వాడిని చూసి భగవంతుడు మరి వీడు చేస్తున్నాడు కానీ మళ్ళీ తగులుకుంటున్నాడు కదరా అని ఆలోచిస్తాడు. ఆయన వీడు మంచి పనే చేస్తున్నాడు నిజమే, కానీ మళ్ళీ జన్మకు తగులుకోదగినటువంటి అహంకారంతో చేస్తున్నాడే అని భగవంతుడు నొచ్చుకుంటాడు, ఇష్టపడాడు. అందువల్ల చెయ్యదగినటువంటి కార్యము భగవదార్పిత బుద్ధితో చెయ్యాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. అప్పుడు ఆ పాపపుణ్య బంధములు రెండూ వదిలిపోతాయి. రుక్మిణి కర్మరహితంబు దేనిచే కాదు. కర్మ అనేది దేనితోనా తొలగదు నిర్ణయించేస్తున్నాడు. కర్మరహితంబు దేనిచే కాదు, గురుని కరుణ చేతను పరమాత్మను కాంచినప్పుడే కర్మబంధములెల్ల కడకుబారు. తపన బింబంబు పొడగన్న తమము భంగి. గురువును దర్శించినప్పుడు గురువు చెప్పిన మార్గములో నియమింపబడిన మనస్సు గలవాడవై నీవు గురుసేవ చేసినప్పుడు నీ కర్మబంధాలన్నీ తెగిపోతాయి. ఈ మార్గములో తప్ప మరొక మార్గములో కర్మ నుంచి తప్పుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు రుక్మిణి. కాబట్టి కర్మరహితంబు కాదు, కర్మరహితంబు దేనిచే కాదు. దేనిచేన కాదు అంటేమి పాపముతోనా బంధాన్ని వదిలించుకోలేవు, పుణ్యముతోనా బంధం వదిలించుకోలేవు, రెండూ బంధాలే. కాబట్టి కర్మరహితంబు దేనిచే కాదు, గురుని కరుణ చేత పరమాత్మగాంచినప్పుడే కర్మబంధములెల్ల కడకుబాయు. గురుదేవుని యొక్క అనుగ్రహముతో పరమాత్మను తెలిసి సేవించినప్పుడు కర్మబంధాలు వదిలేస్తాయి తప్ప ఇంకా ఏ మార్గములో పోయినా కర్మబంధాలు నిన్ను వదిలిపెట్టవు రుక్మిణి. కాబట్టి తపను బింబంబు బొడగన్న తమము భంగి. ఎన్ని దీపాలు మలిగించినా ప్రపంచాన్ని ఆవహించిన చీకటి నువ్వు పోగొట్టలేవు ఒక్క సూర్యుడు ఉదయిస్తే తప్ప. నువ్వు ఎన్ని లైట్లన్నా వెయ్యి, ప్రపంచమంతా వెలుగు చేయడానికి నీ లైట్లకు శక్తి చాలదు. ఒక్క సూర్యుడు భగవంతుడు వెలిగించినటువంటి ఒక్క లైట్ ఒకటి సూర్యుని రూపంలో వచ్చిందంటే ఆకాశానికి ప్రపంచవ్యాప్తంగా ఆవహించినటువంటి చీకటి వదిలేస్తుంది. కాబట్టి సూర్యుడు ఉదయించి ప్రపంచ చీకటిని ఎట్లా తొలగించగలుగుతుందో గురువు ఉపదేశించినటువంటి యొక్క తారక మహామంత్ర ప్రభావాన్ని తెలిసి ఎవడు ఉపాసిస్తాడో వానికి సర్వ బంధాలు తెగిపోతాయి రుక్మిణి. వేరొక మార్గం గుండా దీని నుంచి బయటపడడానికి సాధ్యపడదు. ఉపవాస వ్రత క్రతువుల జపదాన అధ్యయన సంధ్య స్నానముల తపశాంత శమదమంబుల ఎప్పుడును మోక్షము నొందనేరరు మనుజుల్. గురువు ఉపదేశించినటువంటి మార్గముతో తప్ప నువ్వు ఉపవాసాలు చేసినా, వ్రతాలు చేసినా, క్రతువులు చేసినా, మంత్రాలను గొనిగినా, జపాలు చేసినా, రోజుకు 3 సార్లు స్నానం చేసి ఒళ్ళంతా నామాలు పెట్టుకున్నా కర్మ వదలదు. ఇది ఒక సద్గురువు ఉపదేశించినటువంటి మార్గములో మనస్సును నియమించి నడవడంలో తప్ప వేరే ఏ మార్గము ద్వారా నువ్వు ప్రయత్నాలు చేసినా కర్మబంధాల నుంచి విడుబడలేరు రుక్మిణి. వసుమతి నరులకు వసుమతి నరులకు ఏ వస్తు వర్గమును భుజింప రోగములు పుట్టుచుండు.
అట్టి వస్తువే మరలను అనుభవించిన దేహ రుగ్మత ఎక్కువవు రూఢిగాను వసుమతి నరులకు ఏ వస్తువు వర్గంబును భుజింప రోగముల్ పుట్టుచుండు అట్టి వస్తువే మరలను అనుభవించిన దేహ రుగ్మత ఎక్కువవు రూఢిగాను ఏ ఆహారాన్ని తినడం వల్ల రోగము వచ్చిందో అదే ఆహారాన్ని మానేస్తే ఆ రోగం ఉపశమిస్తుంది అనేసాడు. ఏ ఆహారము మనకు పడదో దాన్ని వదిలిపెట్టాలి. ఈ ఆహారం మనకు పడదు అని తెలిసి కూడా నేను దాన్ని తినకపోతే ఉండలేనే, నాకు అదంటే చాలా ఇష్టమే అని చెప్పి నువ్వు దాన్నే తినే పని పట్టినావంటే ఇప్పుడు వచ్చినటువంటి రోగము ఇంకొంచెం పెరుగుతుంది తప్ప అది శాంతించదు చెప్తున్నాడు స్వామి. వసుమతి నరులకే వస్తు వర్గంబును భుజింప రోగముల్ పుట్టుచుండు అట్టి వస్తువే మరల అనుభవించిన దేహ రుగ్మత ఎక్కువవు రూఢిగాను పరగా తత్ప్రతిహతంబైన ఔషధమును గుడువక తద్వ్యాధి కుదరనట్టు అగ్ని క్రియోపాసన వ్రత క్రతు తీర్థ జప సత్య తప దాన శౌచమాది కర్మములు జన్మ వృద్ధికే కర్మమునకు ప్రతిహతంబైన జ్ఞానంబు బడయకున్న జన్మరహితంబు కల్గునే శిశియును లేని రేయిన భ్రమంబు తోడైన రీతి కర్మ. ఏ ఆహార పదార్థము ద్వారా రోగం వచ్చిందో తెలుసుకొని రోగకారణమైనటువంటి ఆహారాన్ని మానేయాలి. అంతటితో సరిపోదు, రోగం ఏర్పడిపోయింది కానీ ఆ రోగానికి కారణమైన ఆహారం మాంతేనే సరిపోదు, వచ్చిన రోగాన్ని తొలగించుకోవడానికి తగిన ఔషధాన్ని కూడా సేవించాలి అన్నట్లు ఈ జనన మరణములు అనేటువంటి రోగం వచ్చేసింది నీకు. ఏమి ఇది రావడానికి కారణం అహంకారమే. అహంకారము చేత నువ్వు పుణ్యకార్యాలు చేసినా వచ్చేస్తుంది, జన్మ పాపకార్యాలు చేసినా వచ్చేస్తుంది. కాబట్టి అహంకారము లేకుండా భగవంతుని సేవించే మార్గాన్ని గురువు ద్వారా తెలుసుకొని ఆ మహాత్ముడు చెప్పినటువంటి యొక్క యోగ మార్గాన్ని నువ్వు అనుసరించి దీన్ని దాటుకోవాలి. రూపిణి మరొక మార్గం లేదు. జన్మ వృద్ధికే కర్మమునకు ప్రతిహతంబైన జ్ఞానంబు బడయకున్న జన్మరహితంబు గల్గునే శశియును లేని రేయి భ్రమంబు తోడైన రీతి కర్మ. జన్మకు కారణమైనటువంటి కర్మలను తొలగించగలిగేది జ్ఞానం ఒక్కటే. జన్మకు కారణమైనటువంటి కర్మలను తొలగించదగినటువంటి సత్తా కలిగినది జ్ఞానం ఒక్కటే. ఏ జ్ఞానము కూడుగుడ్డలు సంపాదించుకునే జ్ఞానం కాదు, పరమాత్మను తెలుసుకొని ఉపాసించగలిగినటువంటి జ్ఞానం. బురదను మంచి నీరములు ఓసి అలందిన పోవుగాగా ఆ బురదను రొంపితో కడుగ పోవునే పోదు తలంప అట్టులే గరితరో జన్మహేతువగు కర్మము జ్ఞానము చేత బాపకే కర్మనురక్తి కర్మములు కర్మము చేతను నాశముందునే. బురద అంటుకునింది, ఈ బురదను మనము మంచి నీళ్లు పోసి కడిగేస్తే పరిశుభ్రంగా వెళ్ళిపోతుంది. అలా కాకుండా బురదనే పోసి కడిగే ప్రయత్నం చేస్తే బురదను బురదతోనే కడగాలని కడిగి శుద్ధం చేయాలనుకుంటే ఆ బురద ఇంకొంచెం ఎక్స్ట్రా అంటుకుంటుంది తప్ప అది పోతుందా? పోదు. కాబట్టి బురదను అంటించుకున్నవాడు మంచి నీటితో ఎలా పరిశుభ్రమ చేసుకోవలసి ఉంటుందో అలాగా కర్మలను అంటించుకున్నటువంటి వాడు కర్మరహితమైనటువంటి యోగ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అనుసరించి దాన్ని తొలగించుకోవాలనే తప్ప
నువ్వు ఏ ఉపాసనలు చేసినా, ఏ వ్రతాలు చేసినా, ఏ జపతపాలు చేసినా ఈ బంధము వదిలిపెట్టదు. కాబట్టి యోగ మార్గాన్ని ఉపదేశించదగినటువంటి మహాత్ములను సేవించి తెలుసుకోవాలి దీన్ని. ఇంకా చెప్తున్నాడు, పైరులెల్లను వర్షాన పండునట్లు మిల్చు పరమార్థమున ముక్తిగాంచవచ్చు. పైరులన్నీ వరుణదేవుని యొక్క అనుగ్రహం కలిగితే కుంభవృష్టి కురిసిందనుకో, చెరువులు, ఏరులు, వంకలు, బావులు అన్నీ సంపూర్ణంగా నిండిపోతాయి. అప్పుడు మనం అనుకున్న పైరులన్నీ పండిపోతాయి. అంతేగాని మంచు చేతను పైరు ఫలించనట్లు కర్మచర్యల మోక్షంబుగాంచరాదు. కుంభవర్షము రాత్రింబవళ్ళు వర్షం పోసేసిందనుకో, అటువంటి వర్షము యొక్క అనుగ్రహము చేత బావులు, చెరువులు నింపబడి ఆ చెరువుల కింద పైర్లు పెట్టుకొని పండించుకోవచ్చునే కానీ మంచు చేత పైర్లు పెట్టి పండించుకోవాలంటే సాధ్యం అవుతుందా? మంచుతో పైర్లు అయినా పండుతాయా? ఎంత మంచు పడితే మాత్రం చెరువు నిండుతుందా, బావి నిండుతుందా, పైర్లు పండుతాయా చెప్పు. కాబట్టి మంచుతో ఏ చెరువు నిండదు, ఏ బావి నిండదు, ఏ పైరు పండనట్లు నువ్వు ఎన్ని వ్రతాలు అనుసరించినా, ఎన్ని నోములు నోసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని చేసినా వీటితో కర్మబంధము నుండి విడుబడలేవు. ఇది ఒక్క సద్గురువు ఉపదేశించినటువంటి ఆ బ్రహ్మనిష్టా మార్గాపరుడై నీవు చరిస్తే తప్ప మరొక మార్గము గుండా దీని నుంచి బయటపడలేవు రుక్మిణి. అందుకు మహాత్ములు ఈ తారక పరబ్రహ్మ యోగాన్ని గూర్చి ఇంతగా చెబుతూ ఉన్నారు మహాత్ములు. కానీ మరి అదృష్టవంతులు కదా విని దాన్ని అనుసరిస్తారు నాయన. దాన్ని వినకపోతే, దాన్ని అనుసరించకపోతే ఆ ఎదురయ్యే శ్రమలు ఎట్లుంటాయి అంటే, ఇంతకుముందు యమధర్మరాజు విషయాన్ని చెప్పాడు. అది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, నచ్చింది చేసుకోండి అంతే. అది కూడా గుర్తుపెట్టుకోండి. ముందు చెప్పింది యమధర్మరాజు ఏమేమి చేస్తున్నాడు అనేది కూడా చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సద్గురువు ఉపదేశించినటువంటి మార్గంలో నడిచినటువంటి వాడు కర్మబంధముల నుంచి విడిబడి ముక్తిని పొందుతాడు అనేటువంటి ఈ మార్గాన్ని చెప్తున్నాడు స్వామి గారు. ఈ రెండిటిల్లో ఏది మంచిదో అది చేసుకోవచ్చు. అనవుడు విమల జ్ఞానంబునకును కర్మంబే మూలముగా చెప్పితిరి, ఇంతనే నిష్ఫలమని కర్మంబును తొలగంగ నేల అని నా పొలతికిననియే. ప్రాణేశ్వర, విమలమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి కర్మయే మూలము, కర్మయే దానికి ఆధారము అని ఇందాక చెప్పావు. ఇంతలోనే దీన్ని తొలగదేయాలి అని చెప్పి దీన్ని రెండింటిని తొలగించాలని మాట్లాడుతున్నావు. అది ఎట్లా? ఇంతకుముందే చెప్పావు. ఏమి జ్ఞానాన్ని పొందాలి అంటే కర్మయే దీనికి మూలమని చెప్పావు. ఇప్పుడు ఇంతలోనే ఏం చెప్తున్నావు? పుణ్య పాపములు రెండు అనగా కర్మ అనేది బంధకారణం కాబట్టి కర్మను నిర్మూలించాలని చెప్తూ ఉన్నావు. అది ఎట్లా స్వామి? దాని గురించి నాకు విశదంగా చెబితే, ఏ కర్మ జ్ఞానానికి కారణమవుతుంది, ఏ కర్మ బంధానికి కారణమవుతుంది, ఏ కర్మను సమూలంగా వదులుకోవాలి, ఎలాంటి కర్మ జ్ఞానం అవుతుంది, ఆ జ్ఞానము ముక్తికి కారణమవుతుంది, అట్టి కర్మను గురించి నాకు చెప్పు ప్రాణేశ్వర అని అడుగుతుంది. అంటే మనకొచ్చే డౌట్లు అమ్మవారి అడిగి తెలుసుకుంటున్నారు. అంత సూటిగా మనం ప్రశ్నించి అడగలేము, అంత తెలివి మనకే ఆడిది. కానీ ఆ సాధ్వీమని సమర్థుడైనటువంటి పరమాత్మ ద్వారా దీన్ని తెలుసుకొని బిడ్డలకు అందించకపోతే ఎవరు అందిస్తారు అని
పరమ కృపాళువైనటువంటి ఆ రుక్మిణీదేవి స్వామివారిని ఏ కర్మ జ్ఞానంగా మారుతుందో ఆ జ్ఞానము కర్మబంధాలను విడిపించగలుగుతుందో అట్టి యొక్క జ్ఞానాన్ని, జ్ఞానాభివృద్ధికి కారణమైనటువంటి ఆ కర్మను నాకు చెప్పు స్వామి అని అడుగుతూ ఉంది. అప్పుడు కమలవదన ఎట్టి కర్మంబులైనను ఎంచ మూఢుడాచరించుగాని పరగ బ్రహ్మపదము ప్రత్యక్షముగా జ్ఞాని ఎప్పుడు చేయపూనుకొనడు. తామరపద్మము వంటి ముఖము కలిగినటువంటి ఓ రుక్మిణి ఎట్టి కర్మనైనా మూర్ఖుడుగా ఉండేవాడే ఆచరిస్తాడు కానీ బ్రహ్మపద ప్రాప్తిని ప్రత్యక్షంగా తెలుసుకున్నటువంటి జ్ఞాని కర్మ ఎప్పుడూ చేయడానికి పూనుకోడు. అంటే దీని అర్థం ఏంటంటే నీళ్ళల్లోనే జీవిస్తూ ఉంటుంది, నీళ్ళల్లోనే పుడుతుంది తామరాకు, కానీ నీటి చేత అంటబడకుండానే ఉంటుంది. మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు, బ్రహ్మజ్ఞానులు, వాళ్ళు ఏ కార్యము చేసినా దాని యొక్క ఫలితాన్ని అంటించుకోకుండా నేర్పుగా వాళ్ళు మెలుగుతూ ఉంటారు. వాళ్ళు పుణ్యకార్యమే చేశారనుకో దాని ప్రతిఫలానికి అంటుకోనిరు వాళ్ళ మనసును. ఎంత గొప్ప పుణ్యకార్యం చేసినా కానీ నేను చేశాననే భావం ఎక్కడ వాళ్ళకు మనసులో ఉండదు. అందువల్ల వాళ్ళకు అంటనే అంటదనేసాడు. నేనుంటే అంటుతుంది అది. నేననేటువంటి భావమే వాళ్ళకు. ఇప్పుడు అసలు నేనంటే ఎవరు? దేహము కాదు. మరి నేనెవరు? ఆ పరమాత్మయే. ఆ పరమాత్మయే నువ్వు. తాను సర్వప్రాణుల యందు పరమాత్మ స్వరూపమే ఉంది. సర్వము భగవత్ స్వరూపంగా భావించినటువంటి మహాత్ముడు, సర్వము భగవత్ స్వరూపమని తెలుసుకున్నటువంటి మహాత్ముడు, ఆ భగవత్ స్వరూపమే తనకంటే అన్యముగా లేదని తెలుసుకున్నటువంటి యొక్క మహాత్ముడు ఆయన నేను చేశాననేటువంటి భావం తలెత్తేదానికైనా ఉందా? అసలు ఆలోచనే రాదు. అందువల్ల వారు చేసినటువంటి యొక్క శాస్త్రీయమైనటువంటి పుణ్యకార్యములు కూడా వాళ్లకు బంధములు కావు. అందువల్ల బ్రహ్మపదము ప్రత్యక్షముగా గన్న జ్ఞాని ఎప్పుడు కర్మ చేయ పూనుకొనడో. ఎప్పుడు కానీ వాళ్ళు తగులుకునే పనులు చెయ్యరు. విను కర్మ భక్తి జ్ఞానంబును ఒకటొకటి పడసి మోక్షంబును గైకొనదగు కర్మాచరణంబుననే మోక్షంబునెవరు పొందరు దాత్రి. విను రుక్మిణి, బాగా విను, మనస్సు పెట్టి విను, జాగ్రత్తగా విను, ప్రతి పదాన్ని గమనించు. విను కర్మ భక్తి జ్ఞానంబును నొకటికి నొకటి బడసి మోక్షంబును గైకొనదగు. నువ్వు పూలు అలంకరించిన, పూలు కోసిన, ఆలయాన్ని నిర్మించిన, ప్రాంగణములు పరిశుభ్రమనర్చిన, అభిషేకములు చేసిన, ఇవన్నీ కూడా భక్తితో కూడి, అంకిత భావముతో కూడి, జ్ఞానము కలిగి సాక్షాత్తు విశ్వరూపుని యొక్క స్వరూపమునందు మనస్సును నియమించి ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని కార్యక్రమాలను నువ్వు నిర్విరామంగా ఆచరణలో ఉంచుకుంటూ పోయినా అవన్నీ మోక్షానికే దారి తీస్తాయి. నువ్వు నిద్ర లేచింది మొదలుకొని పొద్దుపోయేంత వరకు ఎన్నెన్ని కార్యాలు చేస్తావో ఇవన్నీ కూడా జ్ఞానం కలిగి చెయ్యి, భక్తితో ఇష్టపూర్వకంగా చెయ్యి, అహంకారము లేకుండా చెయ్యి. అవి మోక్షమునకే దారి తీస్తాయి. రుక్మిణి, కర్మ సల్పువాడు క్రమముగా
ఎప్పుడో వడయు ముక్తి అన్ని చెడకయున్న జ్ఞాని అట్లుగాదు మానిని సాదృశ్యముగను ఆత్మ నిప్పుడే ముక్తిగా చూవు. కర్మలను ఆచరించేవాడు మోక్షాన్ని ఎప్పుడు పొందుతాడో చెప్పలేం, కానీ జ్ఞాని అట్లా కాదు. ఇప్పుడే ఈ క్షణంలోనే భగవత్ స్వరూపముతో కలిసి ఉంటాడు, భగవత్ స్వరూపుడై ఉంటాడు. అతడు విదేహముక్తి. దేహం ఉన్నప్పుడే దేహము యొక్క ఎరుక లేకుండా ఉంటాడు. దేహం ఉన్నప్పుడే దేహభ్రాంతి లేకుండా ఉంటాడు. మనసు కలిగి ఆలోచిస్తూనే ఆలోచన అంటేమి బ్రహ్మదృష్టి కలిగి ఉంటాడు. అటువంటి మహాత్ముడు ఎప్పుడో మోక్షాన్ని పొందడం కాదు, ఇప్పుడు ముక్తుడయ్యే ఉంటాడు. ఇది అటువంటి మహాత్ములు, సద్గురువులు. నాకు ఎలా ఉంటుంది మనస్సు అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఏ స్థాయిలో ఉండి ఆయన చెబుతూ వస్తూ ఉన్నాడో, రుక్మిణీదేవి ఏ స్థాయిలో మనస్సు పెట్టి వింటా ఉంటుందో, ఆ ఇరువురి యొక్క మ్యాచింగ్ ఎలా ఉంటుందో, వాళ్ళ యొక్క ఆ భావ కలయికలు వాటితో మ్యాచింగ్ అయిపోతూ ఉంటుంది నాకు మైండ్. అందువల్ల నాకు సమయం తెలియదు. మీరు కూడా అట్లే వింటే ఏముంది, రోజు తింటానే ఉండా, రోజు నిద్రపోతానే ఉండా, రోజు తింటా ఉండము, రోజు నిద్రపోతూ ఉండడం అని భగవత్ సందేశాన్ని వినడం కోసరం, భగవంతుని గురించి తెలుసుకోవడం కోసరం కొంత ఆలస్యంగా భుజించినా ఏమి నష్టం లేదు. కనిన వారలకును కానని వారికి గుర్తులేమి గలవు కోరి చూడ, కన్నదెవ్వరో ఇందు కాననిదెవ్వరో కన్నవాడే వానిగాంచుచుండు. ఇప్పుడు ఎంతోమంది సాధువులు ఉంటారు, కానీ వీళ్ళల్లో భగవంతుని చూచిన వాడులాగానే ఉండేవాళ్ళు ఉంటారు, చూసిన వాళ్ళు ఉంటారు. భగవంతుని గురించి చక్కగా అవగాహన చేసుకున్న వాళ్ళు ఉంటారు, అవగాహన చేసుకున్న వాళ్ళులాగా నటించే వాళ్ళు ఉంటారు. వాడిని ఎట్లా గమనించేది, ఈయన ఎట్లా గమనించేది స్వామి అని అడుగుతుంది అమ్మవారు. రుక్మిణి, తృప్తిగా భుజించిన వాని మొగం చూడు, ఆకలితో మిట్టాడుతూ ఉండే వాని మొగం చూడు, తెలిసిపోతుంది అంతే అన్నాడు. ముళ్ళు దొక్కినవాడు నడిచే నడకను చూడు, ముళ్ళు దొక్కకుండా ఉంటే వాడు నడిచే నడక చూడు, వాని నడక ఈయన నడక చూడు. ముళ్ళు దొక్కినవాడు ఎగరేస్తా నడుస్తూ ఉంటాడు, ముళ్ళు దొక్కకుండా ఉండేవాడు సాధారణంగా నడుస్తూ ఉంటాడు. వాని నడక ఈయన నడక చూడు, నీకు తెలిసిపోతుంది. ఏమి తిన్ని వాని మొగము, తినకుండా ఉండే వాని మొగం చూడు, తెలిసిపోతుంది. అలాగే బ్రహ్మనిష్ఠుడైనటువంటి మహాత్ముడు ఎంత ప్రసన్నంగా ఉంటాడో, దానిని పొందకుండా ఉండేటువంటి వాడు ఎట్ట లోపల ఆ గిల్లుతూ ఉండేటువంటి మనసు ఎట్ట బాధపడుతూ ఉంటాడో, వీడిని ఇట్లా తెలుసుకోవాలి రుక్మిణి, ఇట్లా తెలుసుకోవాలి రుక్మిణి అని చెప్తున్నాడు. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో.